తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో మరి మహిళలందరూ ప్రతి గ్రామంలో అత్తిలి మండలంలో ఉన్న ప్రతి అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ మరి రోడ్డు మీదకి వచ్చి మన మినిస్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పి తెలియజేయాలనే ఉద్దేశంతో 5 రోజులు బట్టి మరి రోడ్డు మీద కూర్చుని మాకు కనీస వేతనాలు ఇవ్వండి, సుప్రీంకోర్టు నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం 26,000 వేతనాలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, మెడికల్ లీవ్లు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వండి అని 5 రోజులు బట్టి మరి వీళ్ళు మండు ఎండలో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 వరకు కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, మీకు వేతనాలు పెంచలేమని చెప్తున్నారు. మరి పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు నొక్కి బట్టలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మరి వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే పౌరశాఖ మినిస్టర్ గారికి ఇదే గ్రామం మరి మహిళలందరూ రోడ్డు మీద ఉంటుంటే మరి ఆయన కనీసం మినిమం స్పందన ఇదే గ్రామంలో ఉన్న వ్యక్తి వచ్చి అమ్మ అలా కాదు ఇలా కాదు ఏదో మంచి చెడ్డ చేసి పెడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీ సమస్యని నేను తీసుకెళ్తానని వచ్చి కనీసం పలకరించిన దాఖలు కూడా లేవు. మీరు వెంటనే డ్యూటీల్లో లేకపోతే మీ డ్యూటీలు తీసేస్తాం, మిమ్మల్ని అలా తీసేస్తాం, మీ దానాలు బాగుపట్టేసి ఇంకొక డ్యూటీలో పెట్టేస్తామని మరి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఎంతవరకు సంబంధించిన నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ఎవరన్నా పోరాడొచ్చు, హక్కులు పౌర హక్కుల్లోనే ఉంది. మన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు, మన హక్కులు సాధించుకోవచ్చు. మన హక్కుల సాధన కోసం చేసే పోరాటాన్ని అణగదొక్కాలనే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంటికి పంపుతామని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ కోరికలను వెంటనే వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మనం ఎంతో మందికి ఇస్తున్నాం. మీ ఊరు వచ్చిన భోజనం పెడితే